హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. భాషా గారి ఎలిమినేషన్ ఒక పెద్ద ప్లానా? ఆ ప్లాన్ వేసింది ఎవరో కాదు, అది భాషాయేనా? సో తన ఎలిమినేషన్ని తనే ప్లాన్ చేసుకొని తనే ఎగ్జిక్యూట్ చేసుకున్నారా? సో ఎలిమినేషన్ వెనకాల ఉన్నది ఎవరు? కంటెస్టెంట్స్ తప్పేమైనా ఉందా లేదా? సో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ ప్లాన్లో పార్టిసిపేట్ చేశారా లేదా? ఇలాంటి చాలా విషయాలు, అలాగే బజ్ ఇంటర్వ్యూలో కూడా భాషా గారు చెప్పిన విషయాలు ఏంటి, ఇలాంటి చాలా విషయాలు క్లుప్తంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో షార్ట్గానే ఉంటుంది, పెద్దగా స్ట్రెచ్ చేయను. బట్ కొన్ని విషయాలు ఆడియన్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. లేదంటే కంటెస్టెంట్స్ మీద అనవసరమైన హేట్రేడ్ అని అనిపించింది నాకు. అంటే ఆ ఇంటర్వ్యూలో భాషా గారు మరీ ఓపెన్గా క్లారిటీగా చెప్పలేదు, కానీ ఒక ఇంటర్వ్యూ చూశాను, నెక్స్ట్ బజ్ ఇంటర్వ్యూ చూశాను. బట్ కొన్ని విషయాలు అయితే మాత్రం మనం ఒక కంక్లూజన్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. సో ఆ విషయాలను మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అంటే నేను చెప్తా ఉంటాను, మీ ఒపీనియన్స్ మీరు కామెంట్ చేయండి. మీరు కూడా ఆ ఇంటర్వ్యూలు చూస్తుంటారు, సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికన్నా 2 వీడియోలు ముందున్నాయి. ఒకటి నేను నైట్ అర్ధరాత్రి డిస్కషన్స్ ఏమని అని చెప్పి తెల్లారుజామున 4 గంటలకి 2 సార్లు రికార్డ్ చేసి మరీ పెట్టా మైక్ పోయి. సో చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్. అవి చూస్తే ఈరోజు జరిగే నామినేషన్స్ కానీ ఈ వారం జరిగే గొడవల మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ప్రోమో అనాలిసిస్లో మణికంఠ నామినేషన్ ప్యాటర్న్స్ని డీకోడ్ చేసి ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో లైక్ చేసి చూడండి, చేయకపోయిన మధ్యలో లైక్ చేస్తారు. సో భాష ఎలిమినేషన్ ఒక పెద్ద ప్లాన్ అంటే నిజంగా ప్లాన్ లాగా ఉంది. అండ్ ఈ ప్లాన్ వేసింది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంకొకళ్ళు కాదు, భాషా గారే. భాషా గారు ఏమనుకున్నారంటే, క్లుప్తంగా చెప్పాలంటే, సో ఏముండదు, మన తోటి ఆర్జేలు వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళాలి అని చెప్పి ఆయనకి ఎప్పటి నుంచో ఉందంట. సో హౌస్లో ఒకసారి చెప్పారు, మా వైఫ్కి కూడా నేను బిగ్ బాస్కి వెళ్ళాలని ఉందని, అలాగే మా వైఫ్కి కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావాలని ఉందని అన్నీ చెప్పారు. బట్ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఖాళీగా కూర్చోవటం, లేదంటే ఒప్పర్ మీటింగ్లు పెట్టడం, ఇవన్నీ ఆయనకి నచ్చలా. ఇంకో సైడ్ చూస్తేనేమో ఫ్యామిలీ డ్రామాలు పండిస్తున్నారు కొంతమంది, చిన్నోడు పెద్దోడు ఎమోషనల్ డ్రామా, నచ్చలా. ఇంకో సైడ్ చూస్తేనేమో ఆయనకి ఫుడ్ ప్రాబ్లం ఒకటి వచ్చింది. సో ఆయనకి ఫుడ్ కొంచెం ఆయన తినేవి చాలా తక్కువ. సో ఫుడ్కి మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది. ఫుడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం బిగ్ బాస్కి వెళ్ళకపోవడం మంచిది. సో ఆయన ఎగ్స్ తినరంట, పన్నీర్ కావాలంటే పన్నీర్ పంపించట్లేదంట, ఫుడ్ రేషన్ లిమిటేషన్ అని చెప్పి. దాంతోపాటు ఆయన ప్రోటీన్ పౌడర్ కూడా తీసేసుకున్నారంట, అది ఇవ్వలేదంట. ఈ ప్రోటీన్ పౌడర్ విషయం కోసం మాట్లాడుకుంది, ఎందుకు తీసేస్తారు, ఎందుకు ఇవ్వలేదని. ఇంకోటి ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఎమోషన్ ఏదైతే ఉందో అది. సో ఆయన హౌస్లోకి వెళ్ళినప్పుడు ఏముందిలే, 3 రోజుల తర్వాత అనిపించిందంట, ఫస్ట్ అనుకున్నారంటే ఏముందిలే మనం గెలిచేద్దాం, ఏదైందులో పెద్ద ఇష్టం లేదు, ఇలా అంటే వేరే వాళ్ళని చూసినప్పుడు ఇలా ఆడొచ్చు కదా, అలా ఆడొచ్చు కదా అనుకున్నారంట. బట్ 3 రోజుల తర్వాత ఆయనకు అర్థమైపోయిందంట, అమ్మో ఇది మన వల్ల కాదు అన్నట్టు. సో ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని పాయింట్లు ఏంటంటే, హౌస్మేట్స్ మరి మిమ్మల్ని అంతగా సపోర్ట్, అంటే ఆదిత్యవం వర్సెస్ మీరు పడినప్పుడు హౌస్మేట్స్ మిమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఆదిత్యవం ఎందుకు సపోర్ట్ చేశారు, అసలు ఆ హౌస్మేట్ సపోర్ట్ ఎవరికి ఉందంటే, ఆయన పాజిటివ్ నెగిటివ్ ఒక టాస్క్ జరిగింది గుర్తుందా, వైట్ లిక్విడ్ బ్లాక్ లిక్విడ్, అందులో నెగిటివ్స్ ఎక్కువ వరకు వచ్చినాయి అని అడిగారు. సో ఆదిత్యవంకి వచ్చినాయి అని చెప్పారు. మరి అక్కడే తెలిసిపోతుంది కదా హౌస్మేట్ సపోర్ట్ ఎవరికి ఉందా అని చెప్పి. మరి అలాంటి హౌస్మేట్స్ భాషాపైన ఎందుకు సపోర్ట్ చేయలేదంటే, ఆయన సపోర్ట్ కోరుకోవాలా. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, హౌస్మేట్ సపోర్ట్ చేశారు, భాష ఉండాలని కాదు, భాష వెళ్ళాలన్న భాష డెసిషన్ని అని చెప్పి. సో ఆయన హౌస్లో ఒక విధంగా చూస్తే ఆయనకు హౌస్లో ఉండాలని లేదు. నెక్స్ట్ ఎమోషనల్గా డౌన్ అయి ఉన్నారు, ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఎప్పుడైతే సాటర్డే ఎపిసోడ్లో ఈ న్యూస్ తెలిసిందో తనను తాను ఆపుకోలేపారు. మేబీ అక్కడ ఉన్న హౌస్మేట్స్ అందరినీ ఆయన రిక్వెస్ట్ చేసి ఉంటారు, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్పుంటారు. అందుకనే హౌస్మేట్స్ మొత్తము కూడా సో ఆయనకి ఓట్ చేయలేదన్నమాట. ఇంకొక విషయం తెలిసింది ఏంటి అంటే, ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నాకు, బట్ జస్ట్ ఏ రూమర్, ఆయన కెమెరాల దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అని చెప్పి బిగ్ బాస్ని పెద్దగా రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల బిగ్ బాస్ టీము ఇలాంటి ఒక ఎలిమినేషన్ ప్లాన్ చేసి ఇలాంటి ఎలిమినేషన్ పెట్టిందంట. ఒకవేళ ఇదే కనుక నిజంగా భాషా గారు నిజంగా రిక్వెస్ట్ చేసి బిగ్ బాస్ ఇలాంటి ఎలిమినేషన్ ప్లాన్ చేసి ఉంటే మాత్రం, సో బిగ్ బాస్ టీం మనం నిన్నంతా, అంటే ముఖ్యంగా నేను తిట్టుకోవటం మాత్రం తప్పే. ఆ విషయంలో మాత్రం వాళ్ళకి సారీ చెప్పాలి. ఒకవేళ ఇది కనుక నిజమైతే మాత్రం ఐఎమ్ సారీ. సో ఎందుకంటే అది చెప్పాను కదా, ఎవరి ప్లాన్ అయినా సరే కంటెస్టెంట్స్ మీద పెట్టి ఆ తుపాకీని కాల్చారు అని చెప్పి. సో అది బిగ్ బాస్ ప్లాన్ ఏమనుకున్నా, బట్ ఈవెన్ భాషాబాయ్ ప్లాన్ అయినా సరే ఇది రాంగ్, వాళ్ళ మీద పెట్టి ఎందుకు పేల్చాలి అని చెప్పి. ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, ఆ ఇంటర్వ్యూలో అందరూ వరుసగా ఆదిత్యం వేస్తుంటే లాస్ట్లో సీత వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అంటారంట, నువ్వేనా ఆయనకి ఏకు నాగార్జున గారికి డౌట్ వచ్చేస్తుంది అని చెప్పి. సో ఎగ్జాక్ట్ డైలాగ్ ఏంటంటే, సీత కూడా అక్కడే వేయబోతుంటే నువ్వు కూడా వేస్తే డౌట్ వస్తుంది నాగ్ సార్కి అన్న డైలాగ్ ఉంటుంది, మీరు వినండి, పక్క నుంచి వస్తుంది అని చెప్పి అది మనకు కట్ చేసి ఉంటారని చెప్పి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ, అంటే ఈ డైలాగ్ అర్థమైంది ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భాషాబాయిని పంపించేద్దాం ఫిక్స్ అయిపోయారు. అలా అని చెప్పి భాషాబాయ్ తన ఇంటర్వ్యూస్లో ఓపెన్గా నేను వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను, నేను వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాను, అందుకే నాకు వేసారని కూడా చెప్పట్లా.
బట్ వాళ్ళందరూ బాషాబాయిని వెళ్ళిపోవాలనుకోలేదు. బాషాబాయ్ వెళ్ళాలన్న నిర్ణయాన్ని స్వాగతించి నన్ను పంపించారు అని చెప్పారు. సో అందుకోసం చెప్పి ఇది ఖచ్చితంగా మిగతా కంటెస్టెంట్స్ ఎవరైనా అంటే బాషా గారి తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది హౌస్లో అన్నది క్లియర్గా వస్తుంది. అంతవరకు కొంచెం ఈయన అటు ఇటుగా చెప్తా ఉన్నారన్నమాట. మన అక్కడి నుంచి కంక్లూజన్స్ డ్రా చేసుకోవడం చెప్తే ఇంకోటి లేదు. ఇంకేం చెప్పారంటే ఆయన జోక్స్ రాలేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు, బయటికి అంతగా ఆయన జోక్స్ రాలేదు అని చెప్పి. సో ఎడిటర్ మేబీ కన్నడ వాడై ఉంటాడు, రాలేదని చెప్పి. యాక్చువల్గా అయితే ఆయన చాలా జోక్స్ వచ్చినాయి. అలా అని చెప్పి ఆయన 100 జోకులు వేస్తే 100కు 100 టెలికాస్ట్ చేసే అంత సీన్ లేదు కదా, ఎవరైనా చేయలేరు. కానీ ఎక్కువగా ఆయన ఎన్ని జోకులు వేశారో మ్యాక్సిమం జోక్స్ అన్ని మాత్రం బయటకు వచ్చినాయి. ఆయనకు ఫుడ్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రోటీన్ కూడా తీసేసుకున్నారు, అందుకని రాలేదు. ప్రోటీన్ పంపించని అన్నా సరే పంపించడం అవ్వలేదు, వాళ్ళు పంపించలేదంట. పన్నీర్ అడిగితే రేషన్ లిమిటేషన్ అన్నారంట. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ప్రోటీన్ ఎందుకు పంపించలేదు? సో ఎంత హంగర్ ఉన్నా, ఎంత మీరు లిమిటేషన్ పెట్టిన రేషన్కి, ఆయనకు పక్కన ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్పెషల్ ఫుడ్ ఏం పంపించకపోయినా కూడా ప్రోటీన్ ఎందుకు పంపించాలి? ఇంకోటి, కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ ఫుడ్ విషయాలు కొంచెం మాట్లాడుకోవాలి. హిందీలో వెసులుబాటు ఇస్తారు కొంతమందికి, వాళ్ళకి ఆట ఏదో గ్లూటన్ ఏదో ఉంటుంది, గ్లూటన్ ఫ్రీ ఫుడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. సో గ్లూటన్ పడదు వాళ్ళకి, గ్లూటన్ ఫ్రీ కర్డ్, గ్లూటన్ ఫ్రీ పాలు, గ్లూటన్ ఫ్రీ ఆట, ఇలాంటివన్నీ పంపిస్తూ ఉంటారు హిందీ బిగ్ బాస్లో. సో కంటెస్టెంట్స్ కూడా ముందు బిగ్ బాస్కి చెప్పుకోవాలి మాకు ఇలా ఫుడ్ ప్రాబ్లం ఉందని. కాకపోతే ఏంటంటే అలా చెప్పుకుంటే ఈ కంటెస్టెంట్స్ వీళ్ళు తీసుకోరు. ఎవరో పెద్ద తోపు కంటెస్టెంట్ అనుకోండి, ఆయన పెద్ద సెలబ్రిటీ అనుకోండి, ఆయనకి ఇలాంటి వెసులుబాట్లు కల్పిస్తారు చెప్తే నార్మల్గా ఉండే వాళ్ళకి అబ్బో మీకు ప్రాబ్లమ్స్ అంటే మిమ్మల్ని తెచ్చి మేము మా గేమ్ ప్లాన్ పాడు చేసుకోలేరు కదా. ఇప్పుడు ఫుడ్ అందరికీ రేషన్ అంటే రేషన్ అందరికీ గొడవలు అవ్వాలి. సో ఈయన కోసం స్పెషల్గా పంపిస్తే ఇంకా గొడవ అనేది ఉండదు, మిగతా వాళ్ళందరూ ఈయనకి పాయింట్అవుట్ చేస్తారు. సో ఇలాంటివి ఉన్నప్పుడు రాకుండా ఉండాల్సిందేమో అనిపించింది. అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి చూశాక ఏమనిపిస్తుంది అంటే, నేను ఎలానో బయటకు వచ్చేసేవాడిని. సో అక్కడ ఏదైతే జరిగింది అన్ఫెయిర్ ఎలిమినేషన్, ఎలానో బయటకు వచ్చేసేవాడిని, కానీ నేను ఇచ్చిన కంటెంట్ ఎందుకు రాలేదు? సో ఈ అన్ఫెయిర్ ఎలిమినేషన్ ఇవన్నీ పక్కన పెట్టేసండి, నేను అలాగే వచ్చేవాడిని. ఈ వారం కాకపోతే ఇంకొక వారం ఉండేనా సరే నేను వచ్చేస్తా. కానీ నేను ఇచ్చిన కంటెంట్ అంటే ఆయన కంటెంట్ కోసం ఆయన మ్యాక్సిమం అంటే ఆ ఇంటర్వ్యూలో మేజర్ ఫోకస్ అంతా కంటెంట్ కోసం ఉంది. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే నేను 2 వారాలు వెళ్ళి కొద్దిగా కంటెంట్ ఇచ్చి ఇంకొంచెం ఫేమస్ ఆ యాంగిల్ ఏమైనా ఆలోచించారనిపిస్తుంది. బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరైతే 24/7 చూసారో, మీరు నా జోకులు ఏమైనా ఉంటే కట్ చేసి వాటిని పోస్ట్ చేయండి అంటున్నారు. అలాగే బిగ్ బాస్ టీమ్ కూడా 24/7 ఫుటేజ్ ఇస్తే మా వాళ్ళు అందులో జోకులు కట్ చేసుకుంటారు అని చెప్పి. సో దాని మీద మోర్ ఫోకస్ చేస్తున్నారు. నాకు అర్థం కాల ఎందుకు ఇలా చెప్తున్నారు అని చెప్పి. సో ఆయన 2 వారాలు ఉండటం కోసం వెళ్ళాడా? 8 అన్నాడు అని చెప్పి, అంటే బిగ్ బాస్ ట్రోఫీ ఈసారి 8 నన్ను 8గా చూస్తే అయిపోతారని చెప్పి అంత కాన్ఫిడెంట్గా వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత సమ్హౌ ఈ లాస్ట్ ఈజ్ కాన్ఫిడెన్స్. ఓకే ఇది మన వల్ల కాదు అన్న విషయం ఆయనకి అర్థమైందేమో, నాకు అర్థమైంది ఇంటర్వ్యూలో. సో దాంతోపాటు ఇంక మనం ఉండలేము అంటే ఇద్దరు ఫుడ్ విషయాలని కానీ, లేదంటే ఈ ఫైట్స్ కానీ, ఈ అరుచుకోటాలు కానీ, ఈ ఫ్యామిలీ డ్రామాలు కానీ, ఈ ఫేక్ సింపతీలు కానీ, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. సో ఆయనకి ఎన్ని అనిపించి ఇక్కడ మనం ఉండలేము, మనం చేయలేము అని చెప్పి ఆయన అనుకున్నారు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో దాన్నే ఆపర్చునిటీగా, అంటే తనకు బేబీ బాయ్ పుట్టడం విషయం తెలిసి దాన్నే ఒక ఆపర్చునిటీగా మలుచుకొని వెళ్ళిపోయాడేమో, అక్కడ అందరికీ చెప్పేసి వెళ్ళిపోయాడేమో. అలాగే బిగ్ బాస్ కూడా అందుకోసం చెప్పి అలాంటి ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. అంటే వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఎందుకు ఉంచాలి అని చెప్పి ప్లాన్ చేశారేమో అనుకున్నా. ఒకవేళ ఇదే కనుక నిజమై ఇప్పుడు ఈయన ఫుడ్ ఇవన్నీ చెప్తున్నారు కదా, ఫుడ్ ఇవన్నీ చెప్పి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైతే బాషాబాయ్ రీఎంట్రీ కోసం ఆలోచిస్తున్నారో ఆ రీఎంట్రీ అయితే జరగదు ఇంకా. సో ఇంక రీఎంట్రీ అనేది ఇంకా ముగిసిపోయిన అధ్యాయమే. సో నెక్స్ట్, సో ఎందుకు డల్గా ఉన్నారు ఏంటి, సెకండ్ వీక్ ఏం డల్గా ఉన్నారు ఏంటి అంటే, నువ్వు అన్నం పెట్టవు ఏం చేయాలి అని చెప్పి ఆయనకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఫుడ్ బాధ ఉంది. ఆయన అప్పటికి నేను చూశాను అనమాట, క్యాబేజీ ఎన్ని ఆకులు లాంటివన్నీ కోసుకొని వాటిని వేడి చేసి వాటి మీద ఉప్పు కారాలు కొంచెం లైట్గా చల్లుకొని వాటిని తింటా ఉన్నారు. సో హౌస్లో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నారు, బాషాబాయ్కి ఫుడ్ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి అని చెప్పి. ఇంకో క్వశ్చన్ అడిగాడు యాంకర్, మంచి క్వశ్చన్ అడిగారు, నాకు కూడా ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ బాగా నచ్చింది. బయట ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు మీరు ఫైట్ చేసిన బాషాబాయ్ సో లోపల ఎందుకు మాట్లాడలేదు? సో అంటే ముఖ్యంగా విష్ణుప్రియ డ్రెస్ కోసం కానీ ఏదైనా జరిగితే మీరు బయట ఒక ఇష్యూ కోసం అంత ఫైట్ చేసి లోపల ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే, ఈ డ్రెస్ విషయం మనకు తెలియదు. సో నువ్వేం చూసావా అని ఎవరైనా అంటే మనకు తెలియదు కదా. సో విష్ణుప్రియని కూడా విష్ణుప్రియ సోనియా మ్యాటర్లో విష్ణుప్రియ నేను సపోర్ట్ చేశానమాట. నువ్వేం చేస్తే మనం మాట్లాడే ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ ఫోరం, ఒక ప్రతిదానికి ఒక ఫోరం ఉంటుంది, అందులో మాట్లాడని చెప్పి. అడల్టరేటెడ్ కామెడీ చేయాలి అంటే ఒక ఫోరం ఉంటుంది, చేయొచ్చు. నువ్వు ఇప్పుడేం చేయలేదు కదా అమ్మాయి, ఇక్కడ నువ్వు ఎప్పుడో చేసిందాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఇలాంటివి చేయొద్దు అంటే ఎలాగా అని చెప్పి అది కొంచెం ఆన్సర్ కొంచెం డైవర్ట్ చేసుకుంటూ వచ్చారు. బట్ అక్కడ ఆయన నేను చూడలేదు కాబట్టి దానికోసం మాట్లాడలేదు, మళ్ళీ 6 నెలలు చూసావంటే ఏం చేయాలని చెప్పి అక్కడ స్టాండ్ తీసుకోవటం ఇన్ ద సెన్స్ నువ్వు తప్పు నువ్వు రైట్ అన్నదానికన్నా కూడా మనం చూస్తే నువ్వు తప్పు నువ్వు రైట్ అని చెప్పి ఎవరినో ఒక లాపచ్చు. ఇలాంటి టాపిక్లు ఇక్కడ డిస్కస్ చేయకండి, ఇది బాగాలేదమ్మా సోనియా నువ్వు ఇలాంటిది మాట్లాడటం, సో అది పర్సనల్గా వెళ్ళిపోతున్నారు మీరు, ఇక్కడ ఆపేయండి ఈ టాపిక్ అని చెప్పడం, అది స్టాండ్. సో అలాంటి స్టాండ్ మిస్ అయింది. సో ఆయన నుంచి అది కూడా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది మాత్రం లేదు.
ఆ యష్మితో మీరు అంత చాలా క్లోజ్గా ఉన్నారు, అంటే ఎమోషనల్గా ఉన్నారు, ఆవిడ క్లాన్ సపోర్ట్ చేశారు, మరి ఆవిడ ఎందుకు వేయలేదు అంటే ఇక్కడ ఎవరికైనా సరే ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఇవన్నీ ఉండవు. సో ఎవరికి దొరికితే ఛాన్స్ దొరికితే పొడి చేయడం అన్నట్టు ఏదో చెప్పారు. అలాగే వాళ్ళందరూ ముందు నుంచి తెలుసు, వాళ్ళందరూ గ్రూప్గా ఆడుతున్నారు అన్నట్టు, అంటే యష్మి, ప్రేరణ వీళ్ళందరూ అనమాట గ్రూప్గా ఆడుతున్నారు. ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఇప్పుడు ఆవిడకి సేవింగ్ పవర్ వచ్చింది, ప్రేరణను సేవ్ చేసిందిగా, మిగతా వాళ్ళని సేవ్ చేయలేదు అంటే రాంగ్ అనట్లేదు, కానీ సెల్ఫ్ ఇన్స్టింక్ట్, వాళ్ళకి సంవత్సరాలు తెలుసు కాబట్టి వాళ్ళు అలా చేస్తూ ఉంటారని చెప్పి. అయితే నాకు ఇక్కడ అర్థం కాల, ఈయనే కదా కోరుకున్నారు నేను వెళ్ళిపోవాలని చెప్పి, అంటే నా డెసిషన్ని వాళ్ళు గౌరవం కదా, మళ్ళీ యష్మి కోసం స్పెషల్గా అంటే వాళ్ళకి ప్రేమలు, అభిమానాలు లేవు అని ఎందుకు చెప్పారని నాకు అర్థం కాల. ఈయన కూడా యష్మి కోసం ఎందుకు అడిగారు కూడా అర్థం కాలేదు. సో అది నెక్స్ట్ బజ్ ఇంటర్వ్యూలో పాయింట్ చెప్తా. ఇవన్నీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో పాయింట్ ఓవరాల్గా అనిపించింది, ప్లస్ ఇది చెప్పాను. బజ్ ఇంటర్వ్యూలో పాయింట్స్ ఏంటంటే, బయటకు వచ్చినందుకు నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతుంది, ఎందుకంటే బాబు పుట్టాడని చెప్పి. అర్జున్ ఆ డిస్కషన్లో అర్జున్ మా వైఫ్ కూడా ప్రెగ్నెంటే, నేను ఫినాలేలో ఉన్నప్పుడు ఇంకా 1 month ఉంది తనకి. సో నేను ఫినాలే అయిపోయిన తర్వాత తెలియదు, 1 monthకి నాకు పాప పుట్టిందంటే నువ్వు చాలా గ్రేట్ బాబు, నువ్వు ఎలా ఉన్నావో, నేను 3 రోజులకే ఉండలేకపోయాను, లాస్ట్ 3 రోజులు అయితే నేను సతమతం అయిపోయాను అని చెప్పాడు. సో ఇది చాలా కష్టమైందే, అందుకని అప్పట్లో అర్జున్ని అప్రిషియేట్ చేశాను. ఇలాంటి విషయాలు అసలు అక్కడ బయట జరుగుతూ ఉంటే లోపల అలా ఉండటం చాలా కష్టమైన పని. 3 రోజులు అనుకున్నాను నేను ఫస్ట్, ఏముందిలే గెలిచేయచ్చు కదా సో అనుకున్నాను, కానీ 3 రోజుల్లో మ్యాటర్ అర్థమైపోయింది అన్నాడు. వాళ్ళు ఎట్లా ఆడొచ్చు కదా అట్లా ఆడొచ్చు కదా అని చెప్పి వాళ్ళు గేమ్ చూసినప్పుడు చెప్పుకోవటం ఈజీ. నిజంగానే నేను కూడా చాలాసార్లు ఈజీ చెప్పాను, చూసినా మనం గెస్ చేయడం ఈజీ, ఏదో ఒకటి చెప్తా ఉంటాము, అక్కడికి వెళ్ళి ఆడటం కష్టం, వాళ్ళకున్న ప్రెషర్, వాళ్ళకున్న ఇది, కానీ అందుకని కంటెస్టెంట్స్ ఈజీగా ట్రోల్ చేయొద్దు అని చెప్తూ ఉంటాను. అంటే అర్జున్ ఇంకోటి అడిగాడు, మీ వైఫ్ డ్రీమ్ కదా తన హౌస్లో, మీరు బిగ్ బాస్లోకి వెళ్ళటం, తన హౌస్లో బిగ్ బాస్ రావటం మీరు ఒకసారి చెప్పారు అని చెప్పి ఆ బెడ్రూమ్లో చెప్తా ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఇది మా వైఫ్ డ్రీమ్ కన్నా నా డ్రీమ్, నా తోటి ఆర్జెస్ అందరూ వెళ్ళారు, ఏంటి మనల్ని వెళ్ళట్లేదు అనుకున్నా, సో వెళ్ళాను అని చెప్పి. సో ఎన్ని రోజులు ఉన్నాను కాదు, బుల్లెట్ దిగిందా లేదని కూడా చెప్పారు. సో కాబట్టి ఏంటంటే లాస్ట్లో ఇలా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ మరి వెళ్దామా వద్దంటే పుష్ చేసింది మాత్రం తన వల్లే వెళ్ళానని చెప్పి. ఫ్రెండ్స్ అందరూ చెప్పారు కప్పు కొట్టాలి, టాప్ 5లో ఉండాలి అయ్యి అని చెప్పి. నేను అనుకున్నా వెళ్ళాక హమారా బస్కా బాతిని అయ్యి అని చెప్పి, అంటే మన వల్ల ఇదంతా కాదులే అని చెప్పి నాకు అనిపించింది. పొద్దున్నే లగాలి, ఖాళీగా కూర్చోవాలి, ఏముండదు, ఆయన యాక్టివిటీ ఎప్పుడు ఇస్తాడో చూడాలి, దానికోసం అంత లోపల మనందరం సొల్లు చెప్పాలి, పాటలు పాడాలి, ఏదో ఒకటి చేయాలి, ఏం చేస్తాం అవన్నీ అని చెప్పనమాట. నెక్స్ట్ అర్జున్, గొర్రె కషాయవాడిని నమ్మిన సామెత ప్రకారం మీరు ఆదిత్యవంని గుడ్డిగా నమ్మినట్టున్నారు, సో అలాగే యష్మిని కూడా నమ్మారు అని చెప్పి అడిగారు. వాళ్ళిద్దరూ మీకు బ్యాక్ స్టాప్ చేశారంటే ఇందులో బ్యాక్ స్టాప్ ఏం లేదు, ఫ్రంట్ స్టాపే చేశారు. యష్మి, నిఖిల్, ప్రేరణ, అభయ్ వీళ్ళందరూ ముందే తెలుసు. ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే లెట్ అదర్స్ గో, వాళ్ళందరూ బయట వాళ్ళని పంపించేద్దాం, తర్వాత మళ్ళీ మనం చూసుకుందాం అనుకుంటారు. ఎందుకు ఒక ఎగ్జాంపుల్గా సేవింగ్ ప్రేరణ చెప్పారు. అర్జున్ తెలిసిన వాళ్ళంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే, లేదు అంటే న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆవిడ ప్రేరణను సేవ్ చేయటం అయ్యి అని చెప్పారు. అందరు కలిసి కూర్చోవటం, మాట్లాడుకోవటం, బాధలు, ఓదార్పు యాత్రలు, మాకేమనిపిస్తుంది అంటే ఏంట్రా బాబు ఇదని చెప్పి, మేమేమో అంటే ఇక్కడ ఏదో ఫ్యామిలీ నడుస్తూ ఉంది, మేమేమో గెస్ట్లుగా వచ్చాంట, మేమంటే ఎవరు, నేను, ఆదిత్య, నబీలు, మీ అందరం ఏదో ఫ్యామిలీ ఉంది ఇంట్లో, రెడ్డికి మనం ఏదో గెస్ట్లుగా వచ్చినట్టుంది, వాళ్ళందరూ కూర్చొని ఫ్యామిలీ డ్రామాలు, సెంటిమెంట్లు, పెద్దోడు చిన్నోడు ఇవన్నీ చెప్పారనమాట. అంటే ఎవరు ఆ ఫ్యామిలీ డ్రామా ఎవరు అంటే సోనియా, నిఖిల్, పృథ్వీ, సమ్ టైమ్స్ అభయ్ అని చెప్పారు. మరి మీతో పాటు సోనియా కూడా బయట నుంచి వచ్చింది కదా, మరి అందరూ తనతో పాటు కలిసిపోయింది కదా, మీరెందుకు కలవలేకపోయారు, పైగా మీరు ఆర్జే కూడా కదా అని చెప్తే, నేనైతే అనుకున్నాను ఆర్జే కాబట్టి మీరు కలిసిపోతారని. తిను అర్జున్ అడుగుతాడు అనమాట. అడిగితే ఇన్ఫ్యాక్ట్ ఆదిత్య మిమ్మల్ని నామినేట్ చేశారు, అప్పుడు కూడా మీరేం మాట్లాడలేదు అన్నట్టు అడిగారు. సో ఏంటంటే అది సేఫ్ గేమ్, అంటే నేను కలవలేకపోయాను వాళ్ళందరూ ముందు తెలిసినట్టు నాకు అనిపించింది అని చెప్పి. ఆదిత్యం కోసం ఏం చెప్పారంటే అది సేఫ్ గేమ్, శత్రువులు ఎక్కువ పెంచుకోకూడదు ఈ గేమ్లో. సో అందుకని చెప్పి ఆయన ప్రతిసారి ఫస్ట్ నామినేషన్ చేశాడు, తర్వాత పొడిచాడు, తర్వాత బోర్డు చేశాడు, తర్వాత మళ్ళీ నామినేషన్ చేశాడు. అప్పుడు నేను రియాక్ట్ అయ్యాను. సో అంటే అప్పుడు అర్జున్ అంటాడు, మీరేమన్నారంటే అక్కడ ఇలా అయితే కనుక మీరు బయట ఆడియన్స్లో నెగిటివ్ అయిపోతారు, నాకు పాజిటివిటీ వస్తుంది, నా మీద సింపతి వస్తుంది అనుకున్నారు, కానీ హౌస్లో రివర్స్ అయిపోయి ఆయనకి మీ మీద నెగిటివిటీ వచ్చింది, మీరు శత్రువు అయ్యారు, ఆయన బాగానే ఉన్నాడు అని చెప్పి అడిగారు. మీరు ఆడియన్స్లో అప్పుడు భాష ఏమన్నంటే నేను హీరోనే, నేను బయట నేనేమో హౌస్లో వెళ్ళిన నేను హీరోనే, ఒక్క సోనియాతో ఆవిడకి ఒక్కదానికే పర్సనల్గా ఉంది తప్పితే మిగతా వాళ్ళందరూ నన్ను అభిమానిస్తారని చెప్పారు. మనీ నిజంగానే ఫేక్ ఆడుతున్నాడా అని చెప్పి అడిగారు అనమాట. అడిగితే ఆయన నాకు ఫేక్గానే అనిపిస్తుంది, ఎందుకంటే స్టోరీ ఆయన మామూలుగా చెప్పుండొచ్చు, ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు. భాషా గారికి ఎందుకు మోస్ట్ ఫేక్గా అనిపిస్తుంది అంటే, నేను ఆ లైవ్లన్నీ చూస్తాను కాబట్టి భాషా గారు కూర్చొని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ అదే ఆయన అనిల్ రావుపూడి గారు వెళ్ళిపోయిన తర్వాత అంతా, సో ఎందుకంత ఓవర్ రియాక్ట్ అయ్యాడు ఏంటి అని చెప్పి కొన్ని విషయాలు చెప్తాడు. నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా వైఫ్ అక్కడ ఉంటుంది,
బిడ్డ అక్కడ ఉంటుంది, కొంచెం దూరం ఉన్నాము అని చెప్తా ఉంటే ఇంకా అడుగుతా ఉంటే ఇంక చెప్పడు. నాకు ఎంత కంఫర్ట్ వచ్చింది అంతే చెప్పాను, అంత మించి చెప్పాలని చెప్తాడు. తర్వాత ఆ పాయింట్ ఎప్పుడైతే నామినేషన్లోకి తీసుకొచ్చాడో తను ఏమంటాడంటే ఈ స్టోరీ మామూలుగానే చెప్పుండొచ్చు, కరెక్ట్గా ఒక నామినేషన్లో ఎందుకు తీసుకురావాలి, తల్లి చావు తండ్రి చావు వీటిని కూడా గేమ్లో కూడా వాడుకోవటం లాభం పొందాలి అనుకుంటారా అని చెప్పంటే మీరు అంటే ప్రతి ఒక్కరికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అవన్నీ చెప్పుకోవాలని లేదు కదా అని చెప్పంటే అర్జున్ అడుగుతాడు. అర్జున్ అడిగినప్పుడు తను మళ్ళీ ఆ యుద్ధం కోసం చెప్తాడు అనమాట. ఇప్పుడు నువ్వు నేను యుద్ధం చేసుకుంటున్నావు, నువ్వు నేను బాణాలు వేస్తుంటే ఆగు నాకు ఇలా ఫ్లాష్ బ్యాక్ ఉంది అని ఆపం కదా, ఇక్కడ జరిగేది యుద్ధం కదా అంటాడు. అర్జున్ ఎందుకు డల్ అయిపోయారు ఏంటి అసలు, ఎందుకు ఫస్ట్ బాగానే ఉన్నారు ఫస్ట్ వీక్ అంతా అంటే గత 3 రోజులుగానే నేను డల్ అయ్యాను. సో అందరూ మేట్స్ నన్ను పంపించేయాలని అనుకుంటే నెగిటివ్ పాజిటివ్ మ్యాటర్స్ ఉన్నాయి కదా, అందులో ఆదిత్య ఓం గారికి ఎన్ని వచ్చినాయి అని అయితే ఎవరికి ఎక్కువ నెగిటివ్స్ వచ్చినాయి అంటే ఆదిత్య ఓం గారికి అంటే చూసారా అదే మీ ఆన్సర్ అని చెప్పి. కానీ వాళ్ళు డిసైడ్ చేయలేదు కదా మీరు, అంటే అక్కడ మాత్రం ఆదిత్య ఓం గారికి వచ్చినా చివరికి పంపించేసింది మిమ్మల్నే కదా అని చెప్పి అంటే అది వాళ్ళు డిసైడ్ అవ్వలేదు నేను డిసైడ్ చేశాను అని చెప్పి. ఎందుకంటే ఈ ఫుడ్ ప్రాబ్లం ఒకటి ఉంది, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఒకటి ఉన్నాయి, సో ఇంకా నాకే ఉండబుద్ధి కాలేదు, సో నేనే వాళ్ళని నాకు ఇయ్యాలి అన్నట్టు నేనే వాళ్ళని గైడ్ చేశాను అన్నట్టు చెప్పారన్నమాట. అది ప్రాబ్లమ్స్ వల్ల మీరు వచ్చారంటున్నారు, వాళ్ళు పంపించట్లేదు అంటున్నారు, వాళ్ళు పంపించలేదు మీరే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేసాను అంటున్నారు, కరెక్టేనా అంటే కరెక్టే. అంటే మాకేమనిపిస్తుందంటే ఏదో నేను అడిగిన క్వశ్చన్కి స్టెక్కర్ వేసినట్టు ఉంది అని చెప్తే లేదు దిస్ ఈస్ ద లిమిట్, నేను ఎంతవరకు ఉండగలను, మేబీ మహా అయితే ఇంకో వారం ఉండగలను, అంతకు మించి ఉండలేనంటే మరి మీకు తెలియదా ఇంత ప్రెషర్ ఉంటుందని చెప్పి మీరు ఊహించుకోలేదా అంటే లేదు నాకు అంత ఊహించుకోలేదు, ఐడియల్గా ఎంతసేపు అని కూర్చోవాల్సి వస్తుంది, అక్కడ ఐడియల్గా చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది, 2-3 రోజుల తర్వాత ఇంపాసిబుల్గా అనిపించింది నాకు, ఇంకా దిస్ ఈస్ ద లిమిట్ అని చెప్పి అనిపించింది అని చెప్పారు. నెక్స్ట్ హౌస్లో ఈ సీజన్ 8 అని మీరు అన్నారు, హౌస్లో మీ ఎనిమి ఎవరు అని అడిగారు అనమాట. ఎవరు లేరు నాకు అంటే కొద్దిగా చిరాకు వచ్చింది అయితే మాత్రం కొద్ది గొప్ప సోనియా మీద అని చెప్పారు. ఏం చెప్పారంటే ఆ ఫ్యామిలీ మీద చెప్పారు అనమాట. ఏంటంటే ఓదార్పు యాత్రలు, ఫ్యామిలీ డ్రామాలు, చిన్నోడు పెద్దోడు, సో అంటే వీళ్ళంతకీ ఎవరు ఈ బ్యాచ్ ఎవరంటే సోనియా పృథ్వీ అని చెప్పారనమాట. సమ్ ఎక్స్టెంట్ అబ్బాయి అని చెప్పి నాకు నచ్చేది కాదు అసలు. సో వాళ్ళని మిస్ అవుతున్నాం వీళ్ళు మిస్ అవుతున్నాం అని చెప్పి వాళ్ళ ఏడుపులు వీళ్ళ ఏడుపులు అని చెప్పి ఆ ఏడుపులు ఇవన్నీ నచ్చేవి కాదు అని చెప్పారు. అర్జున్ ఏమో ఆరెంజ్తో మీదో గొడవ స్టార్ట్ అయింది, అసలు హౌస్లో ఫస్ట్ గొడవ అదే, మీరు అక్కడ ఆడుకుంటున్నారు, ఆవిడ మాత్రం కామన్గానే అనింది ఎందుకు ఫుడ్తో ఆడుతున్నారు అని చెప్పి. అక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కానీ మీరు ఎక్కువ రెస్పాండ్ అయ్యి ఎక్కువ డ్రాగ్ చేశారు, అందరూ ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు ట్రిగ్గర్ అయ్యారు అని చెప్పి అడిగారు. సో ఈ గొడవ తర్వాత నేను భాషా గారు ఫుల్ ఫైర్ అవుతారేమో అనుకున్నా కానీ ఈ ఒక్క గొడవే ఉంది భాషా గారిది హౌస్ మొత్తంలో, ఈ ఒక్క డిస్కషన్ గొడవ ఉన్నదానికన్నా డిస్కషనే ఉంది, అంతకు మించి ఇంకేమీ లేదు. భాష బోర్ కొట్టి ఒక ఆట మొదలు పెడితే వాళ్ళు కంట్రోలింగ్గా మాటలు మొదలు పెట్టారు. సో అది చేయకూడదు ఇది చేయకూడదు, వీళ్ళే ఒక బిగ్ బాస్ లాగా రూల్ పెట్టి మాట్లాడారు. అగైన్ దాన్ని పొలిటిసైజ్ చేసి ఆ ఆరెంజ్ మ్యాటర్ని రైతులు అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళి మిమ్మల్ని రాంగ్గా చూపిస్తాము చిత్రీకరిస్తాము అన్నట్టుంది. నేను చెప్పిందే నడవాలి ఏంటి, నిన్ను బ్యాడ్గా చూపించే ప్రయత్నం చేస్తా అన్న మైండ్ సెట్లో సోనియా ఉంటుంది అని చెప్పారు. సో అక్కడ నాకు చేశారు. నెక్స్ట్ విష్ణుప్రియకు కూడా అదే అప్లై చేశారు లా. ఏంటంటే విష్ణుప్రియ అలా అనగానే అక్కడ అసలు తను అనింది ఏమీ లేదు, అనకుండా ఏమీ అనకుండా దాని ఒక అడల్టరేటెడ్ అని చెప్పి ఆవిడని రాంగ్గా పొట్ర చేసే ప్రయత్నం చేసిందని చెప్పి ప్రతిదానికి పొలిటిసైజింగ్ చేస్తూ ఉంటారు. ఈ చిన్నోడు పెద్దోడు ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి అని చెప్పారన్నమాట. సో ఓవరాల్గా ఏంటి అంటే ఆయన ఎలిమినేషన్ని ఆయనే ప్లాన్ చేసుకున్నారని చెప్పి ఆయన చెప్పారు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా సరే ఇలాగే అన్నారు. అందుకని హౌస్మేట్స్ మొత్తం ఆయనకి వేశారు వరుస పెట్టి. లాస్ట్లో చేత వచ్చినప్పుడు హౌస్మేట్స్ కూడా అన్నారంట, అన్ని ఒకరికి వేస్తే నాగార్జున గారికి డౌట్ వస్తుంది, నువ్వు భాషా గారికి వెయ్యి అని చెప్పి ఒక సైడ్ నుంచి అంటే నెమ్మదిగా చిన్నగా అంటే అది మనకు కట్ చేసినట్టున్నారు, ఆయన కట్ చేస్తుంటారు మీకు అని చెప్పి అప్పుడు తను మాత్రం భాషకి వేసిందంట. సో ఇది జరిగింది హౌస్లో. ఆయన వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి అంటే ఆయన ఎంత కాన్ఫిడెన్స్గా లోపలికి వెళ్ళారో, లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైందంటే ఈ గేమ్ మనం ఆడలేము అన్న రియలైజేషన్ ఆయనకు వచ్చి ఉంటుంది. ఫుడ్ ఒకటి లేదు, ఎమోషనల్గా ఒకటి వీక్ అయిపోయారు. సో అక్కడ వాళ్ళ ఎనర్జీస్ ఈయన ఎనర్జీస్తో మ్యాచ్ అవ్వాలి. సో వాళ్ళు చాలా డామినేటింగ్గా ఉండేప్పటికీ ఈయన కొంచెం తగ్గుంటారు, మన వల్ల కాదేమో వెళ్తాం అని చెప్పి. సో ఫుడ్ మెయిన్గా ప్రాబ్లం అయింది. ఆ ఫుడ్ కొంచెం ఇచ్చుంటే మేబీ ఇక్కడ ఆకలేస్తూ ఉంటుంటే ఇక్కడ ఆలోచనలు రావు కదా. సో ఇక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్ అంటే ఆత్మారాముడు సాటిస్ఫై అయితే అప్పుడు బ్రెయిన్లో పనిచేస్తూ ఉంటుంది. సో ఆయనకి ఫుడ్ చాలా ప్రాబ్లం అయింది. నేనే చాలాసార్లు గమనించి ఆకులు ఎన్ని తింటా ఉండేవాళ్ళు, వీళ్ళు కూడా మాట్లాడుకుంటారు భాషగా ఏం కావాలని అడగచ్చు కదా చేసేస్తామని చెప్పి. చేసేయడానికి ఏముంది అక్కడ, ఆయనకి లేదు, ఆయన అడిగితే ఇవ్వలేదు, ప్రోటీన్ ఇవ్వలేదు. సో దానివల్ల ఇంకా ఎమోషనల్గా వీక్ అయ్యారు, గేమ్ని సరిగ్గా ఆలోచించలేదు, ఎవరి మీద ఫోకస్ చేయలేదు ప్రతిదీ. సో ఎక్కడైనా ఉంటే ఆ కామెడీ యాంగిల్లోకి వెళ్ళింది, అది కూడా సెకండ్ వీక్ కొద్దిగా డౌన్ అవ్వకుండా వచ్చింది. ఇంకా యాంకర్ కూడా అడుగుతాడు ఏంటి మీ దాంట్లో అయిపోయిందా కామెడీ తర్వాత రాలేదు అంటే అది ఒక బావి ఊరుతూనే ఉంటాయి, ఆ జోకులు మాత్రం ఆగవు అని చెప్పారు. సో ఇది
అనవసరంగా హౌస్మేట్స్ని కానీ లేదంటే బిగ్ బాస్ టీంని కానీ అనుకున్నామేమో అనిపించింది. అలా అని చెప్పి భాషా గారు ఓపెన్గా నేనే అడిగాను, నేనే అందరికీ చెప్పాను, నాకు ఏమని కూడా చెప్పలా. మళ్ళీ ఆయన రీఎంట్రీ కోసం కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఒకవేళ ఛాన్స్ ఉంటే వెళ్తామని చెప్పి, బట్ తీసుకోరు. నాకు తెలిసి మాత్రం తీసుకోరు. ఎందుకంటే ఒకవేళ ఆయన ఇది ప్లాన్ చేసి లోపల ప్లాన్ చేసి వచ్చారు తీసుకోరు. ఇంకా మనకి ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే లోపల ఉన్న హౌస్మేట్స్ ఎవరొకరు నెక్స్ట్ వీక్ ఎవరొకరు బయటకు వచ్చిన తర్వాత భాషా ఎలిమినేషన్లో ఏం జరిగింది, ఆయన మీకు చెప్పాడా ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, మీరు అంటే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా, మీరు ఓట్లు వేయండి నాకు అని చెప్పాడా, కెమెరాస్కి ఏమైనా చెప్పాడా అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇన్పుట్స్ వస్తే మనకు గట్టిగా అర్థమవుతుంది. సో ఇది భాష వెనకాల ఉన్న భాష ఎలిమినేషన్ వెనకాల ఉన్న షాకింగ్ సంచలన విషయాలు చెప్పాలంటే. అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీరు ఆ ఇంట్రెస్ట్ వస్తే నేను పాయింట్లు మిస్ అయితే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.